దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావడం దురదృష్టకరమన్నారు మాజీ ఎంపీ భరత్. కలియుగ వైకుంఠ స్వామి లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆయన జీవితంలో మాయన మచ్చ అని అన్నారు. ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్మోహన్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకునేందుకు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటున్న భరత్ రామ్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటూ కూడా పాప ప్రాయశ్చిత్త పూజలు అయితే మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ అయితే నిర్వహించారు. ప్రస్తుతం మాజీ ఎంపీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈరోజు కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి? అసలు ఇప్పుడు సాక్షాత్తు కలియుగ వైకుంఠుడి పైన ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అసలు ఏ రకంగా నింద వేస్తాడండి? ఇప్పుడు ఈఓ క్లియర్గా చెప్తున్నాడు, ఏదైతే అడల్టరేటెడ్ గీ వచ్చింది దాన్ని రిజెక్ట్ చేశామని క్లియర్గా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? అది వాడేరని చెప్తున్నారు. ఎవరు అబద్ధం ఆడుతున్నారు? ఈఓ అబద్ధం ఆడుతున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడుతున్నారా? మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈఓ పైన ఒత్తిడి తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసిన గీ వాడేరు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు ఒకటి అర్థం కావట్లేదు, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు తీసుకురావాలా? ఇప్పుడు ఎన్డీటీబీ రిపోర్ట్స్ మీకు జూలై 23వ తారీఖున మీకు రిపోర్ట్స్ అందినప్పుడు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అందినప్పుడు ఇమీడియట్గా జూలై 24వ తారీఖునో 23నో మీరు అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, మీరు ప్రెస్కి చెప్పాలి కదా. సెప్టెంబర్ 18 దాకా ఎందుకు ఆగావు? 2 నెలల పాటు ఎందుకు ఆగావని ఇవాళ సూటి ప్రశ్నిస్తున్నాం. అంటే రాజకీయాలు చేయడానిక? జూలై 23వ తారీఖున ఈఓ ప్రెస్ మీట్ పెట్టి అది అడల్టరేటెడ్ గీ, అందులో వెజిటేబుల్ ఆయిల్ కలిసింది, వనస్పతి కలిసింది అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారు? దేవుడి పైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా కలిసిందని మీరు భావించినప్పుడు, రిపోర్ట్స్ వచ్చినప్పుడు అది మీడియా ముందు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఏం రాజకీయం చేశారని అడుగుతున్నాం. ఇది కాకుండా అందులో క్లియర్గా చెప్పారు, రిజెక్టెడ్ అంటే పంపించేశారు, వాడలేదు. చంద్రబాబు నాయుడు గారు వాడేరు అని తీసుకొచ్చి దేవుణ్ణి ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు? అదేవిధంగా జగన్ గారు చెప్తున్నారు, ఏదైతే గతంలో టీడీపీ హయాంలో కూడా ఒక 14 వరకు ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, అలాగే మా హయాంలో కూడా 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. ఏదైతే అక్కడ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది, మూడు టెస్ట్ ల్యాబ్లు అయిన తర్వాతే దీన్ని పంపిస్తాం, అలౌ చేస్తాము. అయితే ఇలాంటిది తప్పు జరిగిందంటే మీ హయాంలోనే జరిగిందంటే కూడా ఆయన నిన్న ప్రశ్నించిన దాని ఎలా చెప్తారు? అదేండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు 18 ట్యాంకర్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది అందులో కల్తీ జరిగిందని రిజెక్ట్ చేశారు. అంటే టెస్టులు పాస్ కాలేదని రిజెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 లారీలు. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ఒకవేళ నిజంగా అడల్టరేటెడ్ జరిగితే అందులో ఈఓ గారు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెజిటేబుల్ ఆయిల్ లేదా డాల్డానో ఏదో కలుపుతారు. అంతేగాని యానిమల్ ఫ్యాట్ కలిపేంత ధైర్యం ఎవరు చేస్తారు? దేశద్రోహులు చేస్తారు, ఉన్మాదులు చేస్తారు. అసలు ఇప్పుడు ఏఆర్ డైరీ అనేవాళ్ళు ఫస్ట్ సప్లై జూన్ 12వ తారీఖు చేశారు. మే 13వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. నెల రోజుల తర్వాత ఫస్ట్ లారీ సప్లై వచ్చింది. అప్పుడు 4 లారీలు టెస్టులు పాస్ అయిన తర్వాత అది వాడారా లేదా? టెస్టులు పాస్ అయినాయి, వాడారు. మళ్ళీ టెస్టులు పాస్ కాలేంది వాడలేదు. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదండి ఎందుకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని అడుగుతున్నా. అయితే పవన్ కళ్యాణ్ దీని మీద ఆల్రెడీ ప్రాయశ్చిత్త దిశ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే అపచారం జరిగిపోయింది, హైందవత్వానికి అయితే చాలా దెబ్బతీసే విధంగా అయితే ఇలాంటి చర్యలన్నీ కూడా గతంలో తీసుకున్నారంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. దాన్ని ఏం చెప్తారు? అంటే నేను ఒక్క అంశం చెప్తున్నానండి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారితో భాగస్వామి కింద ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి తప్పు చేశారని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేశారని ఆయనకు తెలుసు, అందు గురించి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. ఇప్పుడు నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భాగస్వామి కిందన జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు అని. అందు గురించి దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. ఇవాళ మేమంతా కూడా మానవాళి అందరూ కూడా బాగుండాలి, హిందూ ధర్మాన్ని ఇంకా పెంపొందించాలి అనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైతే నింద వేశాడో ఆ నిందారోపణ పోవాలి అని ఇవాళ పూజలు చేశాము. సాక్షాత్తు పంతులు గారు కూడా ఒక మాట చెప్పారు, భగవంతుడు శ్రీకృష్ణుడి పైనే నీలాభ నింద పడింది, ఆ నీలాభ నింద ఆయనే తొలగించుకున్నాడు. అదే రకంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామికి పైన ఈ కలియుగంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నింద వేశాడని ఆయనే చెప్తున్నారు.
అదే చూసుకున్నట్లయితే జగన్ తిరుమల పర్యటన కూడా రద్దయింది. ఏదైతే డిక్లరేషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత తిరుమల అడుగుపెట్టనిస్తామంటూ కూడా జనసేన నేతలు భారీగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఎలా చెప్తారు సార్? నేను ఒకటే చెప్తున్నానన్న, 5 సంవత్సరాలు జగన్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు టీటీడీ వేద పండితులు అధికారులు అందరూ కూడా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించండి అని ఆహ్వానించారు. అప్పుడు 5 సంవత్సరాలు భగవంతుడు అనుగ్రహించారు కాబట్టే వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడు లేని ఈ రకమైన రాజకీయం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన దగ్గరుండి తీసుకువెళ్ళారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు జగన్ గారు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చినప్పుడు కూడా జగన్ గారు తీసుకెళ్లారు. అప్పుడు లేని ఈ అంశం ఎందుకు వస్తూ ఉంది అంటే ఇది కేవలము హిందుత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చే కార్యక్రమము జరుగుతూ ఉన్నది అనేది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వైభవము ప్రతిష్టని మసకబారే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు 150 కోట్ల మంది పైగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఈయన ఎవరని అడుగుతున్నారు. ఫైనల్గా చెప్పండి, లడ్డూ పైన ఎలాంటి ఎంక్వైరీ జరిగితే ప్రాపర్ రిపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు? ఏం జరగాలని కోరుకుంటున్నారు? నేను ఒక అంశం చెప్తున్నా, ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలి. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ని కానీ ఎవరినైనా తీసుకొచ్చి ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు 3 లేయర్స్ ఆఫ్ టెస్టింగ్లు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగింది. ఒకవేళ రిజెక్ట్ అయిన లారీస్ వాడలేదు అని ఈవో చెప్పాడు, రిజెక్ట్ అయిన లారీలు వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎవరు అబద్ధం ఆడుతున్నారు? ఇది టోటల్గా చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ భరత్ చెప్తున్న పరిస్థితి. ఏదైనా చూసుకున్నట్లయితే ఖచ్చితమైన ఎంక్వైరీ చేయాలి. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ద్వారా కూడా ఎంక్వైరీ జరిపి ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరిపితే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. అయితే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆయన సీఎం అయిన తర్వాత ఇదంతా కూడా జరిగింది. అయితే రిజెక్ట్ అయిన లారీలను ఎందుకు వాడారు, ఆ నెయ్యిని ఎందుకు కలిపారు, ఆయన సమాధానం చెప్పాలంటూ కూడా భరత్ ఇక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే పాప ప్రక్షాళన పూజ వద్ద నుంచి అయితే భరత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.